హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఒక ప్రాచీన గిరిజన వంటకాన్ని అయితే మీకు చూపించబోతున్నాం. అదేమిటంటే ఈ వెదురుతో వచ్చిన వెదురు కొమ్మలతో కూర అయితే వండిపోతున్నాం మనం ఈరోజు. ఇంకా ముందుకు వెళ్ళాలి, అప్పుడు దొరకచ్చు. మాకైతే ఇప్పుడు వెదురు కొమ్మ కనిపించింది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే తీసుకోవడానికి ముళ్ళనైతే శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని తీసుకుందాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. విడుచుకుందాం ఇప్పుడు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొంచెం లేతది ఉంది. ఫ్రెండ్స్, ఈ వెదురు కొమ్మలు ఇలా లేతగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి చూడండి. అలాగే పూర్తిగా ఎదిగినప్పుడు ఈ విధంగా అవుతాయి. చూడండి ఎదిగినాయి, ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. ఈ వెదురు చెట్లతో మా గిరిజనులు తడికలు, బొట్లు, ఇంకా చాలా రకాల వస్తువులు అయితే తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మొత్తానికి మాకైతే ఇన్ని వెదురు కొమ్మలు దొరికాయి. వీటిని అయితే ఇప్పుడు శుభ్రం చేసుకుందాం. వెదురు కొమ్మలను అయితే ఇలా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. పైన ఉన్నది మొత్తం తీసేయాలి. ఉందండి, ఇది లేతగా ఉంది చూడండి. ఇదైతే తీసుకోవాలి కూరకైతే. ఇలా కడదాం కూడా. మనం ఇప్పుడు ఈ వాటర్తో కడగబోతున్నాం. ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే ఒక 10 నిమిషాల దాకా ఉడికించాలి. ఇదైతే మూత పెట్టేస్తున్నా. ఇలా ఉడకాలన్నమాట, బాగా మెత్తగా ఉడకాలి. అయితే మెత్తగా ఉడికాయి. ఇప్పుడు వీటిని దించేద్దాం వేరే ప్లేట్లోకి. ఆయిల్ పోసుకుంటున్నాం. నూనె తీసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు సామాన్లు వేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే తాలింపు సామాన్లు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. వేసి వదిలేసి సౌండ్ రాదు ఫ్రెండ్స్. సౌండ్ అవుతుందని ఆయిల్ కొంచెం వీటిలో మొత్తం తప్పట అంటుంది. జాగ్రత్తగా ఉండాలి పంటలు. ఉడికించిన వెదురు కొమ్మలు అయితే ఇక్కడ పెడుతున్నాం చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే సేమ్ క్యాబేజీ కర్రీ లాగానే ఉంది ఇలా చూడడానికి. నెక్స్ట్ మనం 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా కొంచెం వేద్దాం ఫ్రెండ్స్. సరిపోద్ది ఫ్రెండ్స్, కొద్దిగా సరిపోతుంది ఇంకా. అలానే ఉప్పు కూడా వేద్దాం ఫ్రెండ్స్. సరిపోయి అంత వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా ఓకే. ఎంత బాగా చాలు.
కొద్ది వాటర్ మిగిలిన తీసుకోండి అయిందా ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగుంది. వెదురు కొమ్ములతో వండిన ఈ కూర అయితే చాలా బాగుంది. ఎలా ఉంది రండి సేమ్ అలాగే ఉంది చెప్పు. సూపర్ ఏమన్నా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్. తింటుంటే కారం కారంగా ఉంటుంది, చాలా బాగుంది. చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోని. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.